జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 6వ తేదీ గురువారం రోజు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టం చేసుకున్నారు. దేవుడు ఈరోజు మీకు అండగా ఉన్నాడు. పట్టిందల్లా బంగారమే అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈరోజు మీరు ఎంత కష్టపడితే అంత ప్రయోజనం పొందుతారు. నిజానికి కష్టానికి మించిన ఫలితం ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రమను నమ్ముకొని పనిచేయండి. ఈరోజు విజయం మీదే అవుతుంది. కీలకమైన వ్యవహారాలకు, పాత పనులను ప్రారంభం చేయడానికి, ఆర్థిక లావాదేవీలను సరిచేసుకోవడానికి, చర్చలకు మరియు సమావేశాలకు, ఇలాంటి వాటికన్నింటికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొనుగోలు మరియు అమ్మకాల వలన మంచి లాభం ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాములకు నష్టాల నుండి ఊరట లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు మీ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ఇంటిని క్లీన్ చేసుకోవాలి అన్న ఆలోచన చేస్తారు. ఈ కారణం చేత కొన్ని వస్తువుల యొక్క మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ మనసుకు నచ్చిన వారిని కలుసుకుంటారు. వారితో కలిసి మీ జ్ఞాపకాలను పంచుకుంటారు. మీ మనసులో ఉన్న మాటను బయటకు వ్యక్తం చేయగలుగుతారు. ప్రేమలు ఫలప్రదం అవుతాయి. ఈరోజు ప్రయాణాలు చేస్తారు. మీ పరిచయాలు చక్కగా ఉపయోగపడతాయి. వేలకు చక్కటి నిద్రాహారాలను కలిగి ఉంటారు. మొత్తం మీద రోజంతా వృశ్చిక రాశి వారికి హాయిగా, సాఫీగా, కులాసాగా సాగిపోతుంది. ఈ గురువారం రోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి నవమి. నక్షత్రం కృతిక నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:09 నుండి 3:54 వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్ర బలాలను అనుసరించి పెళ్లి చూపులకు, వివాహం, గృహ ప్రవేశాలు, విద్యా మరియు వ్యాపార కార్యక్రమాలకు, చర్చలకు, ఇలా చాలా వాటికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం సాధించడానికి పసుపును పచ్చిపాలతో తడిపి నుదుటిన తిలకంగా పెట్టుకొని భగవంతుడి దగ్గర పెట్టిన ఒక పుష్పాన్ని వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మహానంద నవమి వచ్చింది కాబట్టి ఎవరైతే స్నానం, దానం, జపం, దేవతార్చన చేస్తారో వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అందులోనూ ఈరోజు మనం చేసే అమ్మవారి యొక్క ఆరాధన అనంతమైన పుణ్యాన్ని కలుగజేస్తుంది. అలాగే ఈరోజు కృతిక నక్షత్రం వచ్చింది కాబట్టి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించాలి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణం చేయాలి. ఇలా చేస్తే సంతానం వృద్ధులకి వస్తారు. వంశోద్ధారకులు జన్మిస్తారు. ఈరోజు సాయంత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పఠిస్తే కుటుంబంలో సంతోషం, ప్రశాంతత, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.